మాస్ మహారాజా రవితేజ శ్రీలీల కాంబినేషన్లో భాను భోగవరపు దర్శకత్వంలో అక్టోబర్ 31న రిలీజ్ కాబోతున్న సినిమా మాస్ జాతర. మరి మాస్ జాతర సినిమా థియేటర్లోనే ఎందుకు చూడాలి, ఇందులో ఉన్న హైలైట్స్ ఏంటి అనే విషయాలు ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి డైరెక్టర్ గారు అలాగే శ్రీలీల మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. హాయ్ శ్రీలీల. హలో. హలో అండి. సో మాస్ జాతర ఎలా ఉండబోతుంది? బాగుండబోతుంది. మాస్ ఫెస్టివల్ సెలబ్రేషన్ లో ఉంటుంది మొత్తం. పక్క 100% ఎంటర్టైన్మెంట్ విత్ పవర్ ప్యాక్డ్ యాక్షన్. ఓకే, ధమాకా తర్వాత మీరు ఇప్పుడు సెకండ్ మళ్ళీ రవితేజ గారితో చేయబోతున్నారు. ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించిందండి. ఇట్ వాస్ డామ్ గుడ్. ఓకే, సో సినిమాలో ఇంకా అంటే మెయిన్గా కథ గురించి అంటే మీరు ఎప్పుడు కథ ప్రిపేర్ చేసుకున్నారు, అసలు రవితేజ గారికి ఎప్పుడు చెప్పారు? ఇది 20 ర్యాగింగ్ షూటింగ్లో అయితే ఇప్పుడు అంతే. సరే 22లో సార్ని అప్రోచ్ అయ్యానండి. వాల్టర్ వేరే టైంకి నేను వన్ ఆఫ్ ద రైటర్ని. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ స్క్రిప్ట్ ఉందంటే సార్ అన్నారు 24 దాకా బిజీగా ఉన్నాను, 23 అంతా బిజీ, 24 మిడ్లో ఓకే అవుతున్నారంటే దీనికి సంబంధించిన ఈవిడ ర్యాగింగ్ చేస్తాను. 24 మిడ్లో నేను ఫ్రీగా ఉన్నాను, అప్పుడు దాకా వెయిట్ చేస్తే చెప్పు అన్నారు క్లారిటీగా. నేనేమో ఒక 6 months ఆలోచించి తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మాస్ సినిమా ఇది సారే చేయాలి, సార్ కోసం వెయిట్ చేయడం నేను రెడీ అయ్యాను. వేరే కథ ట్రై చేసే, బట్ ఈ కథ అయితే ప్రాపర్గా నాకు డెబ్యూకి బాగుంటుంది అని చెప్పి నేను సార్ దగ్గరికి వెళ్ళా. సార్ నాకు బాగుంటుంది, మరి నేనే కదండి రాసింది. సో మీరు ఫస్ట్ చెప్పినప్పుడే కథ చెప్పేశారా లేదంటే? కథ సార్ విన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఈ రోజు, రేపు సెకండ్ హాఫ్ వింటాను అన్నారు. ఫస్ట్ 1.5 hours చెప్పా, అయిపోయాక సెకండ్ హాఫ్ కూడా ఇప్పుడే చెప్పా అన్నారు. చెప్పేసిన తర్వాత ఒక 1 month తర్వాత డైలాగ్ వర్షన్ స్టార్ట్ చేయడం, అన్ని ఫట్ అయిపోయినాయి. మేడం రావడం ఆన్ బోర్డ్, తర్వాత మాకు డైలాగ్స్లో చాలా ఛాలెంజ్ రావడం. లీలా గారు అంటే స్లాంగ్ కానీ అది కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పేది ఇంకో దాంట్లో చెప్పట్లేదు. ఆయన కంటిన్యూటీ అనే కాన్సెప్టే లేదు. ముందు ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పారు అన్నారు, ఈ ఇంటర్వ్యూలో ఇలా చెప్తున్నారు. ప్రేక్షకుల్ని చూసి సినిమా 31 తారీఖు నాకు అండగా నుంచాలని. నేను ఎలా అనిపించింది అంటే ధమాకా సినిమాకి ఈ సినిమాకి మధ్యలో మీరు చాలా సినిమాలు చేశారు, సో మీకు అంటే రవితేజ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. ఇట్ వాస్ వెరీ గుడ్. నాకు డిఫరెన్స్ అంటే మాకు ఐ థింక్ నాకు సార్కి సింక్ బాగానే ఉంటుంది. వీ కమ్యూనికేట్, టాక్ బిఫోర్ ఒక సీన్ చేసే ముందైనా. సో తిట్టే సీన్స్ ఉన్నా మరీ ఎక్కువ భయపడినా, ఎందుకంటే సార్ ఆయన పర్లేదమ్మా అంటారు, ఎంకరేజ్ చేస్తారు. అంటే తిట్టడానికి కాదు, సీన్లో అలా. సో అలా అండి. ఇట్ వాజ్ డిఫరెన్స్ ఏం లేదు, బాగా అనిపించింది. అండ్ ఐ హోప్ అందరు కూడా బాగా అనిపిస్తుంది. సో యాక్సెంట్ ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది, నాకు చాలా నచ్చిందండి. నాకు యాక్సెంట్ నేర్చుకోవడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది? సో అలా లేదు, విన్న తర్వాత ఒక 2-3 days షూట్ బిఫోర్ డే ఇచ్చేవాడిని. మేడం ప్రాక్టీస్ చేసి వచ్చారు అంతే. ఓకే, ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ ఎలా అనిపించింది? అంటే పర్ఫెక్ట్లీ అందులో చక్రి గారితో అంటే మనకి ఈడియట్ సినిమాలో ఒక పాటను అయితే మనకి గుర్తు చేస్తుంది ఈ సినిమాలో పాట. సో ఎందుకని కావాలని ఇలా ఈ సాంగ్ ఉండాలి అని పెట్టారా? అట్లా కదండి, అంటే నేను కథ చెప్పినప్పుడు భీమ్స్ గారు ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడే అప్పటికప్పుడే ఆయన ఒక చెప్పి దానికి ఈడియట్ ఇది మిక్స్ చేసి చెప్పారు. నాకు అప్పుడు అసలు అమ్మ పని అయిపోయింది. తర్వాత సూపర్ హిట్ సాంగ్, అప్పట్లో సూపర్ హిట్ సాంగ్ కదా, సో అది నాకు సూపర్ అనిపించింది. ఆ తర్వాత భీమ్స్ గారే చక్రి గారి వాయిస్ అయితే బాగుంటుందండి అని అన్నారు. సో నేను సార్ కాంబినేషన్లో చక్రి గారికి పాటలు చాలా పెద్ద ఫ్యాన్, అందరికీ చాలా ఇష్టం. సో అది ఒకసారి ఆ మెమరీ ఒకసారి రీక్రియేట్ చేద్దామని ట్రై చేసాం. సో అది వర్క్ అయింది. అండ్ ఇంకోటి మ్యూజిక్ విషయానికి వస్తే మన తూ మేరే లవర్ అది, తర్వాత హుడియో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో కూడా మధ్యలో హీరో లిరిక్స్ మర్చిపోతారు. అది ఎక్కడ ట్రై చేయాలి, అది కొత్త. మధ్యలో ఒక చరణంలో ట్రై చేసి అది. అండ్ ఇప్పుడు ఓలే సాంగ్లో కానీ అది కంప్లీట్ విలేజ్లో ఒక జాతరలో జరిగే అక్కడ ఉన్న ఫ్లేవర్ తీసుకొద్దామని అవే ఇన్స్ట్రుమెంట్స్ అలా ట్రై చేయడం. అండ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో
ప్రతి సాంగ్లోనూ ఒక వేరియేషన్ అనుకుంటూ వచ్చాం. నాట్ ఏదో రెగ్యులర్గా ఒక పాట చేద్దాం లేదా హీరోయిన్ ఇమేజ్ తీసుకొని క్లైమాక్స్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ లాగా ట్రై చేసాం. కానీ అంత సారే అన్నారు అదేదో నాకు సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటే అదే బాగుంది నాకు ఫస్ట్ ఈ పాటకి అది లేదు ఇది లేదు సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇలా బాగుంది అని అన్నారు. సో మేము అదే డెసిషన్ తీసుకున్నాం. సో సాంగ్స్ అన్ని కొత్తగా వచ్చినాయి. మీ ఫస్ట్ మూవీ రవితేజ గారితోనే తీయాలని ఎందుకు అనుకున్నారు? అది యాక్చువల్గా రవితేజ గారు ఎందుకు అనుకోండి, రవితేజ గారు అయితే అసలు గిఫ్ట్ కదా నాకు, అందుకని ట్రై చేశా. ఆయనకి నచ్చడం, అది 75th పిక్చర్ రావడం, సితారా ఎంటర్టైన్మెంట్స్ రావడం, లీలా గారు హిట్ కాంబినేషన్ అన్నీ ప్రాపర్ సెట్ అయ్యాం. యాక్చువల్ చెప్పాలంటే చాలా లక్. ఓకే, సో శ్రీలీల గారు మీరు ఈ కథ ఓకే చెప్పడానికి రీజన్స్ ఏంటి? అంటే మీకు ఎందుకు నచ్చింది ఇది? నాకు కథ నచ్చిందండి, దాని తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. అండ్ నాకు కొత్తగా అనిపించింది తను మాట్లాడే విధానం ఏదైతే ఉందో, తన యాస, తన భాష, అది కొత్తగా అనిపించింది. అండ్ ఇలా డైరెక్టర్ ఉంటే టార్చర్ చేస్తే బాగా అనిపించింది. సో అలా. సో అంటే మీరు అంటే రెగ్యులర్గా గుంటూరు కారంలో ఇలానే ఆఫ్ శారీస్ ఇలా ఉంటుంది. సో ఈ మూవీలో కూడా చెప్పినప్పుడు కాస్ట్యూమ్స్ విషయంలో కానీ మీకు రొటీన్గా ఈ సినిమాలు చేస్తున్నట్టు అనిపించిందా, లేదంటే మీకు అలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయా, లేదా మీరే ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నారా? సో నేను గుంటూరు కారంలోనే అది ఇండియన్ అండి. యాక్చువల్లీ పెళ్లి సందడిలో లంగావనిలో కనిపించా. దాని తర్వాత అంటే గ్యాప్లో చాలా మంది తెలియదేమో మధ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ వాటిలో లంగావని వేసుకోలేదు నేను. కానీ గుంటూరు కారంలో లంగావని చీర, యాక్చువల్లీ ఎక్కువ చీరలు వేసుకుని ఒక దాంట్లో లంగావని వేసుకున్నాం. బట్ ద క్యారెక్టర్స్ వెరీ డిఫరెంట్. ఇది విలేజ్లోనే ఉండడం వల్ల తిన చీరలు ఎక్కువ కట్టుకుంది, లంగావనీలు కూడా కట్టుకుంది బేసిక్గా. అంటే ప్రాపర్ ఇది ఇంకా రైల్వే సెటప్, ఒక ట్రైన్లో వెళ్ళే అంటే ఊరు, మేము ప్రాపర్ ఊరు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ. సో క్యారెక్టర్ పేరు చెప్పానండి, తులసి అండి. తులసి. సో వెరీ వెరీ రూటెడ్. సో మీకు మూవీలో ఏ సీన్స్ చేయడం కష్టంగా అనిపించింది? ఎమోషన్ సీన్ లో మేడం కి ఫీవర్ 1 or 2 కదా, నైట్ 2 దాకా 3 దాకా చేసాం ఆ రోజు. ఒక సీన్ అంటే అది ఎవరైనా చేస్తారండి, ఇప్పుడు ఊరికి మనం ఏదో కబుర్లు చెప్పుకోవాలని చెప్పుకుంటాం, కానీ సరే ఎక్కించి ఆ క్యారవాన్ లో ఆ రోజు కొంచెం హడావుడ్ అయిపోయింది. సో సడన్ గా నాకు ఇప్పుడు దీనికి ఎలా పెట్టుతారో నాకు తెలీదు, సలైన్ ఎక్కించుకొని యాక్టింగ్ చేసిన శ్రీలీల ఆరోగ్యానికి ఏమైంది? ఇంకోటి ఏంటంటే మేము జూన్లో స్టార్ట్ చేసామండి షూటింగ్ లాస్ట్ ఇయర్. సో అప్పుడు మేడం హలో ఒక్క నిమిషం వద్దు, ఆ టాపిక్ వద్దు, చెప్పండి. ఆ టాపిక్ మీకు 31st తెలుసు, వద్దు, 31st తెలుస్తుంది. అంటే మేము మూవీలోనే చూడాలనుకుంటున్నాను. అవును, 31వ తారీఖు థియేటర్లోనే చూడండి. ఎందుకని నా గ్యాప్ ఇస్తే లేదండి, అది చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన నోరు నొక్కేస్తున్నారు. సరే ఓకే డన్. సో మీకు కష్టంగా అనిపించింది అంటే ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం ఆ సీన్స్ చేయడం మీకు కష్టంగా? నాకు ఆవిడ ఈజీగానే చేశారు, నాకే పిలవాలి. ఇప్పుడు క్యారన్ ఆవిడ చాలా కొంచెం హెవీ ఫీవర్ ఉంది. సో దట్ వాజ్ ఫస్ట్ టైం. అంటే నాకు మామూలుగా టాబ్లెట్లు తీసుకునే ఈ కాన్సెప్ట్ లేదు మా ఇంట్లో. సో ఆ టైంలో ఇట్ జస్ట్ అవును, సో ఇస్తామండి, డాక్టర్స్ ఇస్తారు కానీ వేసుకోరు. సో ఆ రోజు ఏమైందంటే దట్ డే వాజ్ ఎక్స్ట్రీమ్లీ, ఐ థింక్ అప్పుడు అందరికి కూడా వైరల్ సీజన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో నేను ఇంకా నడవడం కూడా అట్లా నడుచుకొని వచ్చాను. ఇంకా ఏమైందంటే అదే డేట్ మాకు అదే లొకేషన్ కుదిరింది, అదే టైంలో అది అయిపోవాలి. సో ఐ వాజ్ లైక్ ముందు వెళ్ళి సెట్లో కూర్చుంటే ఏదో ఒకటి ఎనర్జీ, బికాజ్ ఐ బిలీవ్ దట్ సెట్లో దెర్ ఇస్ ఎనీ సెట్ అండి ఒక డివైన్ ఎనర్జీ అనేది ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ అండ్ కెమెరా హ్యాస్ దట్, ఎవ్రీ సెట్ హ్యాస్ దట్. సో నాకేంటంటే నాకు కొన్నిసార్లు ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లో నేను వెళ్ళి సెట్లో కూర్చుంటా, నాకు అదేదో ఆ ఎనర్జీ నచ్చుద్ది. ఎనీ సెట్ ఐఎమ్ సేయింగ్. ఓకే. సో నేను అలా సెట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే ఓకే, ఇప్పుడు నువ్వు ప్రాపర్గా అన్వెల్ ఉన్నావు లీలా,
సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం. లోగా అనిపించినా సెట్ లో వచ్చి కూర్చుంటే మీరు సెట్ అయిపోతారు. Yeah, yeah. అంతేనా? అసలు ప్రాస పెట్టుకోండి కో-రైటర్. సో మీరు రైటర్ నుంచి ఇది ఫస్ట్ మీ డెబ్యూ ఫిలిం. సో నా బాధ స్టోరీ మొత్తం కంప్లీట్ చేసే ముందు డైవర్ట్ చేసేసారు. కానీ అయ్యో okay, పర్లేదు, okay. నాది అయిపోయింది. లేదు లేదు చెప్పండి. అంటే నేను అయిపోయింది అనుకున్నాను. ఆడుకుంటున్నాను. మీరు మళ్ళీ క్యూట్ గా ఆడుకోగోలుగా ఉన్నారు. క్యూట్ గా ఆడుకోవాలనిపించేలా ఉన్నా. ఆడుకోగలలాగా ఆడుకునేలాగా ఇంగ్లీష్ ఇష్యూస్. సో మీకు రైటర్ నుంచి డైరెక్టర్ గా ఎలా అనిపించింది? ఫస్ట్ ఫిలిం కదా. బాగా అనిపించింది. ఐ మీన్ ఇందాక నర్వస్గా స్టార్టింగ్ అయితే ఫీల్ అయ్యాను నేను సార్తో ఉన్నప్పుడు. బట్ సార్ కానీ అందరూ నాకైతే ఎప్పుడు కనిపించలేదు నా నర్వస్నెస్. ఎక్కడ పెట్టుకున్నా ఇలాగే చేస్తారు ర్యాగింగ్ సెట్లో కూడా. సెట్ లో ఆయనకి నేను హెల్ప్ చేసేదాన్ని. నేను ఆయనకి లేదండి ఇదంతా మేము లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం. నేను ఐఎమ్ ద మోస్ట్ హ్యాండ్స్ ఆన్ పర్సన్. నేనేం అసలు చాలా చెప్పండి ఈ టైంలో మీరు చెప్పలేదు. ఇప్పుడే మాట్లాడుకున్నాం. అవును, అప్పుడు మొత్తం అది ప్రొఫెషనల్ ఏంటి ఎలా అంటే నేను ఇప్పుడు కూడా ప్రొఫెషనల్ అండి, మీరు నాట్ ప్రొఫెషనల్ అనుకుంటున్నాను. నేను అప్పుడులో ఏంటంటే అక్కడ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. పాపం ఆయనకి యాక్షన్ చెప్పే నోరు నొప్పి, ఒకవేళ ఆయనకి పెయిన్ ఉంటే గొంతు నొప్పిగా ఉంటే పట్టుకొని నేనే పట్టుకుని కాదు అది. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు టీచ్ చేసుకుంటున్నారు. రవితేజ గారు ఉంటే ఆయన మమ్మల్ని ఒక్కరి ఆడుకుంటారు, ఆయన టీచ్ చేస్తారు. సో మాదంతా జుజుబీ టీజింగ్. సో దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ ఫిలిం కి. సో డిఫరెన్స్ ఏంటి? నర్వస్ గా కాదు అంటే డైరెక్షన్ ఫస్ట్ టైం కదా. ఇంతకు ముందు సామాజ వర్గంన వీటికి స్టోరీ ఓన్లీ, స్క్రీన్ ప్లే ఒక మూవీకి, దీనికి మాత్రం ఈ 3 స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీరు. సో మీరు నర్వస్ ఫీల్ అయ్యారు అని చెప్పారు. స్టార్టింగ్ అది కూడా ఎందుకు ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ కదా, ఫస్ట్ టైం ఫస్ట్ డే సార్తో పెద్ద కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో గారు కాంబినేషన్ ఆ రోజే. తర్వాత నాకు ఈజీ అయిపోయింది. అంటే నాకు హెల్ప్ అయిందంటే బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాకి. భీమ్స్ గారు, విధు, నవీన్, నందు డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అందరూ. సో అట్లా నాకు ఈజీ అయింది వర్క్ వాళ్ళని పెట్టుకోవడం. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? రాజేంద్ర ప్రసాద్ గారు యాక్చువల్గా మీకు సీన్స్ ఉన్నాయో లేవో తెలియదు రాజేంద్ర ప్రసాద్ గారితో. ఉన్నాయిగా, ఇద్దరిని కలిపి అడుగుతాను. మీరు చెప్పండి. సో రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్ వాజ్ వెరీ నైస్ అండి. నేను ముందు రాబిన్ హుడ్ సినిమాలో ఆయనతో వర్క్ చేశాను. అండ్ ఆ సెట్లో కూడా ఆయన ఈ ఒక సీన్ గురించి మాట్లాడేవారు. ఆయనతో ఉన్న కాంబినేషన్ సీన్స్ అయితే బాగా మేము ఎంజాయ్ చేసాం షూట్ చేసేటప్పుడు. అండ్ దిస్ సైడ్ ఆఫ్ హిమ్ ఈజ్ ఫన్. అండ్ ఆయన క్యారెక్టర్తో చాలా ఫన్ ఉంది సినిమాలో. సో అంటే ఐ ఫీల్ లైక్ ఆర్గానిక్లీ మా సెట్లో ఉన్న ఎనర్జీ ఎలా అయితే సినిమాలో చాలా సరదాగా ఉంటుందో మేము సెట్లో కూడా వీ హ్యాడ్ దట్ సేమ్ ఎనర్జీ. సో అది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని నా ఫీలింగ్. ఓకే, మూవీలో ఎంత పర్సెంటేజ్ ఎంటర్టైన్మెంట్, ఎంత పర్సెంటేజ్ యాక్షన్ అండ్ చెప్పండి ఎమోషనల్? మోర్ దెన్ 70% ఎంటర్టైన్మెంట్. 70% ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇప్పుడు కావాల్సింది కూడా ప్రేక్షకులకి ఒక సినిమాకి వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యామా, ఎంటర్టైన్ అయ్యామా? డాన్స్ 30% లేదు, 40 70 110 కదా. ఓకే లేదు, అంతా బ్యాలెన్స్డ్ గా ఉంది మొత్తం. ఎంటర్టైన్మెంట్ సాంగ్ లో అయినా ఎంటర్టైన్మెంట్ కదా. సో మీకేంటి ఈ జోనర్ అంటే ఇలాంటి ఫిలిమ్స్ ఇష్టమా? అంటే కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంటే మీ నుంచి నెక్స్ట్ కూడా మేము ఇలాంటి ఫిలిమ్సే ఎక్స్పెక్ట్ చేయాలా? అంటే సామాజ వర్గంన అండ్ ఇప్పుడు ఈ టీజర్ చూసాం మేము. అంటే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. రెండు ఎంటర్టైన్మెంట్, అదేమో ఫ్యామిలీ డ్రామా, ఇదేమో ప్రాపర్ కమర్షియల్ మూవీ ఇది. సో ఇంకోటి నెక్స్ట్ ఇంకొకలాగా ఏం ట్రై చేద్దాం, స్టోరీ ట్రై చేస్తాం, వేరే జోనర్. సో శ్రీలీల గారు, అంటే ఈ మూవీ నేమే మాస్ జాతర. మీ రియల్ లైఫ్లో మీరు ఎలా ఇష్టపడతారు? మీరు లవ్ చేయాలనుకున్నా, మ్యారేజ్ చేసుకోవాలంటే
జాతరకి ప్రేమకి సంబంధం అంటే ఏముంది? మాస్ జాతర పేరు మాస్ జాతర అని ఉంది. మీరు రియల్ లైఫ్ లో అంటే ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఇష్టపడతారు? అదే. మీరు అనుకున్న క్వశ్చన్ చెప్పండి. అంటే ఆవిడ ఒక క్వశ్చన్ అనుకున్నారా? ఆవిడ లుక్ అర్థమైపోయిందా? అంటే నాకు మీ ర్యాండమ్ గా కాదు, ఎలాంటి అబ్బాయి కావాలన్నా నాకు ఓకే అనుకున్నాను. సినిమాతో క్లబ్ ఎలా క్లబ్ తీసారంటే పేరు మాస్ జాతర సినిమా, మీరు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే మీరు కాదు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో సినిమా రిలేటెడ్ చెప్తా పర్సనల్ చెప్పినారు కదా, సో అందుకని ఈ సినిమాని కలిపి పర్సనల్ అడిగారు. చెప్పండి. అదే అనుకున్నా నేను మళ్ళీ రెండోసారి అందుకే అడిగాను, కాదండి ఏమంటున్నారు ఇంకొకసారి చెప్పండి అంటే మీరు మళ్ళీ సినిమా టైటిల్ సీరియస్ గా మళ్ళీ స్ట్రేట్ ఫేస్ తో సినిమా టైటిల్ మాస్ జాతర, దాంట్లో సినిమాకి దీనికి ఏంటి సంబంధం లేదు. ఎలాంటి చెప్పండి ఇప్పుడు మళ్ళీ అడగండి, నేను చెప్తాను, మీరు ఏం అడిగినా నేను చెప్తాను. సో మాస్ జాతర టైటిల్ అంటే కంపల్సరీ హీరో ఒక మాస్ ఎలిమెంట్స్ తోనే ఉంటాడు అంతే కదా, క్లాస్ అయితే కాదు ఈ ఫిలిం. సో మీ రియల్ లైఫ్ లో మీరు ఎలాంటి అబ్బాయిని మీరు క్లాస్ ఇష్టపడతారా మాస్ ఇష్టపడతారా? సో స్ట్రైట్ క్వశ్చన్. మాస్ అండ్ క్లాస్ కి బాస్ లా ఉంటారు. సరే ఓకే, ఈవిడే బాస్. మీరు మాస్ అయినా మాస్ అయినా లేదు అస్సలు, నేను చాలా సబ్మిసివ్ అండి, ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఆల్ఫా ఫీమేల్ కాదు, నేను సిగ్మా. సిగ్మా. I'm not. I know. How you know, man? I can see that. చూస్తున్నాను. I can see అంటే ఇది ఇలాంటి. నేను చూసా కదా. But I like, నాకు like in general I like very homely people, and నాకు ఎక్కడో కొంచెం మన తెలుగుతనం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మాస్ అన్నారు కాబట్టి సో ఆ ఆస్పెక్ట్ ఉండాలి, కొంచెం మాసీనెస్ ఉండాలి, అండ్ అప్పుడే ఫన్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, సీరియస్ గా ఉండే వాళ్ళని ఇష్టపడరు. నాకు సీరియస్ అంటే ఒక మనిషిలో పార్ట్లో అన్నీ ఉండాలండి. మరీ ఎప్పుడు మాసీగా ఉంటే కూడా కష్టం, అప్పుడు మరీ హ్యాండిల్ చేయడం చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అలా అని మరీ సీరియస్గా ఉన్నా కష్టం. ఒక మనిషికి ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉండాలో తెలిస్తే చాలు. ఓకే, అదేదో ఒక మనిషి ఉన్నట్టు నేను మాట్లాడేస్తున్నాను. సో బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు మూవీస్. సో అక్కడ షూటింగ్ కి ఇక్కడ షూటింగ్ కి మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. అంతేనా? ఇంకా బాగా అనిపిస్తుందండి. సో మీ ఆశీర్వాదం. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పండి, ఎలా అనిపించింది? నాగవంశీ గారు. వంశీ గారు టూ ఫ్రాంక్, అంటే ఓపెన్ గా ఉంటారు, ఏది ఫిల్టర్ ఉండదు, ఏది బాగుంది బాగాలేదు, నచ్చింది నచ్చలేదు, ఇదే ఉంటుంది. సో అది బాగా సినిమాకి హెల్ప్ అయింది. అంటే సినిమా చూసుకున్నారు, చూసిన తర్వాత డైరెక్ట్గా చెప్పేస్తారు, ఆయన ఫిల్టర్ ఉండదు కాబట్టి. చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, ఇంటర్వెల్ బాగుంది, హీరో హీరోయిన్ సీన్స్ పేరు చెప్పారు అంతే. సో అది వంశీ గారు. ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ ఫిలిం అనగా అదేనా ఫ్రీడమ్ ఇచ్చారండి. ఐ మీన్ రైల్వే స్టేషన్ సెట్ వేసాం మేము, 6.5 crores స్పెండ్ చేసి రైల్వే స్టేషన్ సెట్ వేసాం, జాతర సెట్ చేసాం. సో ఒక ఫస్ట్ చాలా రోజులు చాలా రోజులు ఒక ప్యాచ్ వర్క్ వెళ్ళినా కూడా. సో ట్రైన్ ఎపిసోడ్ అంటే ఆల్రెడీ వెంకీ సినిమాలో అది సూపర్ డూపర్ హిట్, అండ్ ట్రైన్ లో ఆ ఎపిసోడ్స్ అన్ని, ఆ సీన్స్ అన్ని, అండ్ ఇప్పటికి కూడా చూస్తూ ఉంటారు అందరూ. సో ఇప్పుడు ఈ మూవీ కూడా అలానే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా మాస్ జాతర సినిమా చూడాలి, కంపల్సరీ థియేటర్ లోనే చూడాలి అనిపించాలి అంటే అనిపించే విషయాలు ఏంటి? ఇది సార్ ధమాకా తర్వాత ఎంటర్టైన్మెంట్ జానర్స్ చేయలేదు. సో అట్ ద సేమ్ టైం యాక్షన్ దీంట్లో ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ ప్రాపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్స్ కూడా ఇందులో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎవ్రీ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, దానికి ప్రాపర్ ప్లే ఆఫ్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ప్రాపర్ కమర్షియల్ మూవీ. మీరు అన్ని కవర్ చేశారు, ఎన్ని వదలచ్చుగా నాకు కూడా లేదండి. బట్ ఓవరాల్ మొత్తం మీరే చెప్పారు తెలుసా. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. అండ్ మాకు అర్థమైంది జనాలు ఎలా, యునో హౌ దే లైక్ టు సీ అస్. రవితేజ గారైనా
నాకైనా మా కాంబినేషన్లో ఏమి ఇష్టపడతారో అవన్నీ ఉంటాయి. దట్ విల్ బీ దర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, మాస్ జాతర సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని Thank మేము you. మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాం. Thank you so థ్యాంక్ యూ much. సో మచ్ అండి. థ్యాంక్ Thank యూ you. Thank థ్యాంక్ you. యూ.